ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకోసం మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని తీసుకొచ్చాను. దీన్ని తయారు చేయడం కూడా చాలా సింపుల్. వీటిని తయారు చేయడానికి ఏవైతే వస్తువులు అవసరమవుతాయో అవన్నీ దాదాపుగా అందరిళ్లలో కామన్గా ఉంటాయి. మొదట ఈ రెసిపీని తయారు చేయడానికి పిండిని తయారు చేసుకుందాం. ఆ పిండిని తయారు చేసుకోవడానికి నేను ఒక బౌల్లో 2 కప్పుల గోధుమ పిండిని వేస్తున్నాను. కావాలంటే ఈ రెసిపీని మీరు మైదా పిండితో కూడా తయారు చేసుకోవచ్చు, లేదా మీరు హెల్దీగా తయారు చేసుకోవాలంటే గోధుమ పిండితోనే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం ఉప్పును వేసుకోవాలి. నేను 1 టేబుల్ స్పూన్ ఉప్పును వేస్తున్నాను. మీరు మీ టేస్ట్ ప్రకారం వేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నేను ఇందులో రిఫైండ్ ఆయిల్ వేస్తున్నాను. వీటిని ఒకసారి బాగా కలిపి ఇందులో కొద్దిగా వాటర్ వేస్తూ దీన్ని మనం ఒక సాఫ్ట్ ముద్దలా తయారు చేసుకోవాలి. అవసరాన్ని బట్టి మీరు ఇందులో కొద్దిగా నీళ్లు పోస్తూ మెత్తని ముద్దలాగా తయారు చేసుకోవాలి. నేనిప్పుడు మీకు ఏ రెసిపీని అయితే చేసి చూపిస్తానో దాన్ని ఎంత సింపుల్గా వీలైతే అంత సింపుల్గా ఈజీగా తయారు చేసుకునే విధంగా చూపిస్తాను. ఈ విధంగా పిండి ముద్దలా అయిన తర్వాత 2-3 నిమిషాల పాటు దీన్ని కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. దానివల్ల పిండి చాలా స్మూత్గా అవుతుంది. ఈ పిండి ముద్ద రెడీ అయ్యింది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి 10 నుండి 15 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. తర్వాత ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టి 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ నూనె వేడెక్కిన తర్వాత ఇందులో మనం సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయలను ఫ్రై చేసుకోవడం వల్ల దాని ఫ్లేవర్ ఇంకా బాగా వస్తుంది. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు ప్యాన్లో నుండి ఉల్లిపాయలు తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం 3 ఉడకబెట్టిన బంగాళదుంపలను తీసుకొని వాటిని గ్రేటర్తో గ్రేట్ చేసుకోవాలి. బంగాళదుంపలను ఈ విధంగా గ్రేట్ చేసుకోవడం వల్ల ఇవి పెద్ద ముక్కలుగా ఇందులో లేకుండా ఉంటాయి. నేను తీసుకున్న బంగాళదుంపలన్నింటినీ గ్రేట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని ఇందులో వేసుకోవాలి. అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే ఇందులో మీరు కారాన్ని కూడా వేసుకోవచ్చు. లేదా మీరు చిల్లీ ఫ్లేక్స్ని ఇంట్లోనే తయారు చేసుకోవాలనుకుంటే కొద్దిగా ఎండుమిరపకాయలను తీసుకొని వాటిని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అంతే, చిల్లీ ఫ్లేక్స్ రెడీ అవుతాయి. చిల్లీ ఫ్లేక్స్ ఎంత వేసుకోవాలి అనేది మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. అలాగే ఇందులో 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేస్తున్నాను. చాట్ మసాలాకి బదులుగా మీరు ఇందులో కొద్దిగా నిమ్మరసాన్ని కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులో నేను రుచికి తగినంత ఉప్పు వేస్తున్నాను. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ ఉప్పును వేశాను. ఇందులో ఎక్కువగా ఉప్పు వేసుకోకండి, ఎందుకంటే ఇందులో మనం చాట్ మసాలాని వేసాము, అందులో కూడా ఉప్పు ఉంటుంది. చివరగా మనం ఇందులో కొత్తిమీరను వేసి వీటినన్నింటినీ ఒకసారి బాగా కలుపుకుందాం. మన స్టఫింగ్ రెడీ అయ్యింది. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ముద్ద కూడా 10 నిమిషాలు అయ్యింది. ఈ పిండిని 1 నిమిషం పాటు ఇలా ఒత్తుకోవాలి. ఈ పిండి ముద్దతో మీరు 10 నుండి 12 చపాతీలను తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిని ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఇప్పుడు వీటిని చపాతీలాగా ఈ విధంగా ఒత్తుకోవాలి. మీరు దీన్ని మరీ లావుగా కానీ మరీ పల్చగా కానీ ఒత్తుకోకూడదు. ఇక్కడ చూడండి, నేను దీన్ని ఎలా ఒత్తుకున్నాను. ఇది ఇంత మందంగా ఉంటే సరిపోతుంది. ఇదే విధంగా మీరు మిగిలిన చపాతీలను కూడా తయారు చేసుకోవాలి. చపాతీలన్నీ రెడీ అయిన తర్వాత మనం వాటిని కాల్చుకోవాలి. వీటిని కాల్చుకోవడానికి మీరు ప్యాన్ని స్టవ్ మీద పెట్టి బాగా వేడి చేసుకోవాలి. తర్వాత ఈ చపాతీలను ఫ్లేమ్ని హైలో ఉంచే కాల్చుకోవాలి. మీరు ఈ చపాతీలను హై ఫ్లేమ్లో ఉంచి ఈ విధంగా తిప్పుతూ కాల్చుకోవాలి. ఈ చపాతీల పైన లైట్గా బబుల్స్ వచ్చే వరకు మీరు వీటిని కాల్చుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ చపాతీ బాగా కాలింది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఇదే విధంగా మిగిలిన చపాతీలన్నీ కూడా కాల్చుకోవాలి. తర్వాత ఈ చపాతీల పైన కొద్దిగా టమాటా కెచప్ని వేయాలి. మీరు టమాటా కెచప్కి బదులుగా రెడ్ చిల్లీ సాస్ని కూడా వేసుకోవచ్చు. చపాతీ పైన టమాటా కెచప్ని ఈ విధంగా ఈక్వల్గా స్ప్రెడ్ చేయాలి.
ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న బంగాళదుంప స్టఫింగ్ ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా ఒక సైడ్ ఉంచి చపాతీ పైన సగం చపాతీ వరకు దీన్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీని ఈ విధంగా స్టఫ్ పెట్టుకున్న దానిపైకి మడవాలి. దీన్ని కాస్త స్ప్రెస్ చేస్తే అది కూడా ఈ స్టఫ్కి అంటుకుంటుంది. ఇప్పుడు ఈ రెసిపీ దాదాపుగా రెడీ అయ్యింది. ఇదే విధంగా మీరు మిగిలిన చపాతీలన్నీ కూడా తయారు చేసుకోవాలి. ఈ విధంగా నేను వీటినన్నింటినీ రెడీ చేసుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో నేను కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. మీరు ఆయిల్ ప్లేస్లో బటర్ని కూడా వేసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కిన తర్వాత మీరు ఈ చపాతీలను దానిపైన ఉంచాలి. వీటిని మనం లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. దానివల్ల ఇవి ఎక్కువ క్రిస్పీగా అవుతాయి. ఒకవేళ మీరు వీటిని హై ఫ్లేమ్లో కాల్చితే ఇవి తొందరగా బ్రౌన్ కలర్లోకి వస్తాయి, కానీ క్రిస్పీగా రావు. అందువల్ల మీరు కూడా వీటిని క్రిస్పీగా తయారు చేసుకోవాలనుకుంటే లో ఫ్లేమ్లోనే కాల్చుకోండి. కాసేపటి తర్వాత వీటిని మరోవైపు తిప్పుకోవాలి. ఈ విధంగా మరోవైపు కూడా బాగా కాల్చుకోవాలి. రెండు వైపులా బాగా కాలిన తర్వాత మనం దీని కింద వైపు కూడా కాల్చుకోవాలి. 2 స్పూన్ల హెల్ప్తో మీరు దీని కింది పార్ట్ని ఈ విధంగా కాల్చుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని బయటకు తీద్దాం. ఇదే విధంగా మీరు అన్నింటినీ కాల్చుకొని రెడీ చేసుకోవాలి. ఇవి చూడడానికి ఎంత అందంగా కనిపిస్తున్నాయో దానికంటే కూడా ఎంతో ఈజీగా వీటిని తయారు చేసుకోవచ్చు. తినడానికి ఇవి చాలా క్రిస్పీగా ఉండటంతో పాటు చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.